హాయ్ అండి అందరికీ. ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయాయా లేదా? అయితే సాధారణంగా ప్రతి ఒక్కరికి మనకున్న ఈ 24 అవర్స్‌లో కొద్ది టైం అసలు ఏం పని చేసామో అర్థం కాదు, తీరికుండదు, తినడానికి కూడా ఖాళీ ఉండదనమాట. అలాంటి మీ క్రూషియల్ టైం పీరియడ్ ఏంటనేది నాకు కమెంట్ చేయండి. నాకైతే 7:30-9:30 మార్నింగ్. అసలు మార్నింగ్ 5:30కి లెగుస్తా. 7:30కి లంచ్ బాక్స్ ప్యాకింగ్ కూడా అయిపోతుందనమాట. 7:30 అయ్యేసరికి మా వోళ్ళు వెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోవచ్చు వాళ్ళు రెడీ అయిపోయి. అలా ఉంటుంది. ఇంక నా పనేముండదు. కానీ 7:30-9:30 నేను కనీసం కూర్చోవడానికి కూడా ఖాళీ ఉండదనమాట. పిల్లల స్నానాలు, వాష్‌రూమ్ కాల్స్, బ్రష్ చేయించడాలు, టిఫిన్‌లు తినిపించడాలు, వాళ్ళు గారాబం చేయడాలు, వాళ్ళ వెనకాల పరుగులు పెట్టడాలు, వాళ్ళకి మెడిసిన్ వేయడం. అస్సలింకా ఈ 7:30-9:30 అసలు వంటగదిలో పనయిపోయి ఉంటది. అసలు మార్నింగ్ అంటే ఇంక లంచ్ బాక్స్‌లో సర్దేస్తే ఏం పనుంటది అని అనుకుంటాం కదండీ! ఆ తర్వాత ఈ 2 అవర్స్ అయితే అసలు ఆ పని కంటే అంటే వంట పని 5:30-7:30 కంటే హార్డ్‌గా ఉంటదనమాట నాకు పరుగులతోటి. మరి మీ ఇంట్లో మీకు అలాంటి క్రూషియల్ టైమ్ పీరియడ్ ఏంటో ఒకసారి నాకు కమెంట్ చేయండి. ఈరోజైతే పిల్లలు, మా హస్బెండ్ వెళ్ళిపోగానే ఇంకా వంటగది పని కాకుండా పైనకి వెళ్ళానండి మొక్కల కోసం అని చెప్పేసి. అంటే తులసమ్మకి కొంచెం మట్టి పోద్దాము అని చెప్పేసి మట్టి తేవడానికి పైకి వెళ్ళి మొక్కలన్నిటికి నీళ్ళు వేసేసి కొంచెం మట్టి తీసుకొని వచ్చి తులసమ్మకి వేసాననమాట. అయితే మా అమ్మగారు ఒక 150 రకాల మొక్కలు పెంచేవారనమాట అండి టెర్రస్ గార్డెన్ చేస్తూనే. ఇప్పుడు హౌస్ షిఫ్ట్ అయిపోయారు. ఓన్ హౌస్ వదిలేసి రెంటెడ్ హౌస్లోకి వచ్చారనమాట కొన్ని కారణాల వల్ల. సో అందుకని చెప్పేసి మొత్తం మొక్కలన్నీ పోయినాయి. సో ఆ అనుభవంతో నాకు గార్డెనింగ్లో కూడా మంచి ఎక్స్పీరియన్సే ఉంది. సో ఇంకా ముందు ఆ వీడియోలు కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. కాకపోతే ఎక్కువ మొక్కలేం పెంచనుండి, ఎందుకంటే మాకు అస్తమాను ట్రాన్స్ఫర్లు ఉంటాయి. సపోజ్ ఏదైనా పెంచినా దాని క్రాప్ టైంకి మనం ఉండము. అది చాలా పెయిన్ఫుల్. క్రాప్ తీసుకోవడం అనే కాదండి, మొక్కలను పెంచి వదిలేయాలంటే చాలా పెయిన్ఫుల్ అనమాట అది. సర్లే కానీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. బాయ్.